హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇటలీలో మీ ఇండియా అమ్మాయి. ఈరోజైతే ఇటలీలో పల్లెటూరు ఏంటి, అసలు పల్లెటూరు ఎలా ఉంటుంది అంటే దిగి చూపించలేదండి. కారులో వెళ్తూ వీడియో అయితే షూట్ చేశాను. ఇంకా దానితో పాటు నేను కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఆ వీడియోలో చెప్పానండి. అసలు పల్లెటూరులో ఏంటి, ఎలా చేస్తారు అనేది అయితే ఆ వీడియోలో మెన్షన్ చేశాను. కాబట్టి మీరు వీడియో ఫుల్ చూసేసి నేను ఎలా చెప్పాను ఏంటి అనేది కామెంట్ చేయండి. ఇంకా ఏంటి అంటే మీకేమన్నా వీడియోస్ కావాలి అనేది కూడా నాకు కామెంట్ చేసి చెప్తే గనక నేను కూడా ఆ వీడియోస్ చేయటానికి ట్రై చేస్తానండి. చిన్న చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇద్దామనుకుంటున్నాను. నాకు తెలిసిన వరకు అయితే నేను చెప్తానండి. వీడియోస్ తెలియనిదైతే నేను కనుక్కొని చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకేనా? వీడియో అనేది ఫుల్ చూసి మీ ఫీడ్బ్యాక్ నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా మీరు నాకు ఇక్కడ పెట్టలేను, కామెంట్లో పర్సనల్గా చెప్తాను అంటే గనక నా ఇన్స్టా ఐడి ఉంటుంది, విజయరాణికి అని ఉంటుంది. అక్కడ మీరు పెట్టచ్చు మెసేజ్ అయితే గనక. కాల్స్ అయితే చేయటానికి లేదండి, మెసేజ్ అయితే పెట్టండి. ఓకేనా? మీరు మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది. దాన్ని టచ్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది. ఆల్ అని క్లిక్ చేయండి. ఏ వీడియో చేసినా మీ దాకా నోటి వస్తుంది. మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మన వీడియోలు చూడొచ్చు. మరొక మంచి వీడియోతో వస్తాను. ఈ వీడియో అనేది ఫుల్ చూసేసేయండి. ఇంకా నేను ఒక చిన్నది అడుగుదాం అనుకుంటున్నాను. వారానికి పెద్ద వీడియోస్ 2 పెట్టమంటారా, 1 పెట్టమంటారా అనేది కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే గనక పల్లెటూరు చూపించానండి. ఇది ఒక సండే వ్లాగు నాదైతే గనక. సండే నేను బయటికెళ్ళినప్పుడు ఎంతసేపటికి టౌన్లో షార్ట్ వీడియోస్ టౌన్లోనే చూపిస్తూ ఉంటా కదా. పల్లెటూరులో అయితే గనక ఈ వీడియో చూపించాను. పల్లెటూరులో చూపించాను. ఇక్కడ వాళ్ళ గురించి కూడా కొంచెం చెప్దామని అయితే అనుకుంటున్నాను ఈ వీడియోలో. ఇక్కడ మీకు చూసినప్పుడు ఇంటి చుట్టుపక్కల చాలా వరకు గార్డెన్ కనిపిస్తుంది. ఎందుకంత గార్డెన్ ఉంది అంటే కనుక ఇక్కడ ప్రతి ఒక్కరండి ఏదో వాళ్ళకి కొంచెం కూరగాయలు కానీ అలాంటి ఆ గార్డెన్లో వేసుకుంటూ ఉంటారు. ఈవినింగ్ టైము చక్కగా వాటిని శుభ్రం చేసుకోవడం, వాటికి నీళ్లు పట్టుకోవడం, వీకెండ్ వస్తే గడ్డి కట్ చేయటం ఇలాంటివన్నీ చేస్తారండి. పెద్దవాళ్ళే చేస్తారని కాదండి, పిల్లలు కూడా గార్డెన్ వర్క్ అయితే చేస్తారు. వీళ్ళ స్కూల్స్కి వెళ్ళినా సరే అంటారు గార్డెన్ వర్క్, వాళ్ళకి వంటలు కూడా నేర్పిస్తారండి పిల్లలకైతే కనుక. ఇక్కడ 10 ఇయర్స్ పైనుంచి పిల్లలు అయితే పాస్తా వాళ్ళకి ఫుడ్ వాళ్ళు కొంచెం చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ చాలామంది పెద్దవాళ్ళైనా సరే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ చక్కగా సైకిల్ వేసుకొని పోతూ ఉంటారు. సైకిల్ వేసుకొని వాళ్ళు చక్కగా షాపింగ్కి కూడా వెళ్తూ ఉంటారండి. వయసు లిమిట్ అయితే లేదండి ఇక్కడ. చక్కగా వాళ్ళు ఇంకోటి ఏంటంటే సలాడ్స్ అనేది అలాంటివి ఎక్కువ తింటారండి ఇక్కడ వాళ్ళు. అందుకేనేమో అంత హెల్తీగా ఉంటారు అని అయితే అనుకుంటానండి. చీజ్ వాళ్ళు ఎంతైతే ప్రోటీన్ తీసుకుంటారో అంతవరకు ఫుడ్ వాళ్ళు తీసుకునే ఫుడ్ కరెక్ట్గా తీసుకుంటారండి. మనమే ఎక్కువ రైస్ అవి ఇవి తినేస్తూ ఉంటాం. మనకి రైస్ నాకైతే కనుక రైస్ లేనిది ఒక్క పూట ఉండలేనండి. కాబట్టి నాకైతే కంపల్సరీ రైస్ అనేది కావాలి. వాళ్ళు ఏంటంటే రైస్ కన్నా ఎక్కువ ఏంటంటే చీజ్ అని, సలాడ్స్ అని, వెజిటబుల్స్ అని, మీట్ అని ఇలాంటివి ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. కాబట్టి వాళ్ళైతే కనుక అవే తీసుకుంటే హెల్తీగా ఉంటారని అయితే చెప్పలేను. వాళ్ళైతే కనుక చక్కగా ఎన్ని సంవత్సరాలైనా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారండి. ఇంకోటి ఏంటంటే మనం ఏమనుకుంటాం, అబ్బా కాళ్ళ నొప్పులుగా ఉన్నాయి, చేతులు నొప్పులుగా ఉన్నాయి, ఈరోజు రెస్ట్ తీసుకుందాం, ఈరోజు ఎవరినన్నా పిలిపించి ఇంట్లో వర్క్ చేయించుకుందాం అని మనం అనుకుంటాం. వాళ్ళు ఏమనుకుంటారు, కాళ్ళ నొప్పులే ఉన్నా ఏముంది కాసేపు ఉండి పోతాయి కదా అని వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. అందుకే ఆ విధంగా హెల్తీగా అయితే ఉండగలరు. పల్లెటూరులో అందుకేనండి ఎక్కువ శాతం గార్డెన్ అయితే ఉంటుంది. వాళ్ళ పనులు అయితే వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. మీకు ఇక్కడే అర్థమైపోతూ ఉంటుంది. నేను వీడియోస్ చూపిస్తుంటే అక్కడ ఒక ఇల్లు, అక్కడ ఒక ఇల్లు ఉంది. ఆ మధ్యలో అంతా గార్డెనేనండి. గార్డెన్ వర్క్ అయితే ఎక్కువ చేస్తారు. నాకు తెలిసిన ఒక ఆవిడండి 97 సంవత్సరాలు, 96 సంవత్సరాలు ఉంటాయి. ఇప్పుడు లేదు, చనిపోయారు తను. తను చనిపోయిన దాకా కూడా కూరగాయలు తెచ్చుకునేదండి. వెళ్ళి సైకిల్ వేసుకొని వెళ్ళి మరీ కూరగాయలు తెచ్చుకునేది. తను వంగి సైకిల్ తొక్కేదండి. వంగబడిపోయినా సరే సైకిల్ తొక్కేది. అందుకేనండి పెద్దవాళ్ళైనా సరే ఏదో ఒక పని చేస్తూ ఉంటేనే వాళ్ళకు కొంచెం ఎక్సర్సైజ్ లాగా ఉంటుంది. మన వాళ్ళు అంటారు, చూడు ఆమె అలా పని చేస్తుంది, ఇలా పని చేస్తుంది అమ్మో అనుకుంటారు. అదేం లేదండి, తను అలా పని చేస్తుంది అంటే తనకి తెలుసు తను ఎంతవరకు యాక్టివ్గా ఉండగలుగుతుంది, తను ఈ పని చేస్తేనే తను హ్యాపీగా ఉండగలుగుతుంది కాబట్టి తను ఆ పని చేస్తుంది. అమ్మో ఇంత వయసు వచ్చినా పని చేస్తుంది, అయ్యో మా ఇంట్లో వాళ్ళు ఇలా కూర్చున్నారే అని అనుకుంటారు. కానీ
వాళ్ళు చేస్తుంటే వాళ్ళు హెల్తీగా ఉన్నారని ఫీల్ అవ్వాలండి. మన ఇంట్లో వాళ్ళు ఇలా ఉన్నారంటే వాళ్ళకి కూడా కొంచెం నచ్చ చెప్పుకుంటే బావుంటుంది. మీరు కూడా చెయ్యండి. కూర్చుంటే ఎలా అని నచ్చ చెప్పుకుంటే బావుంటుంది. ఇదైతే గనక నేను చెప్పగలనండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా దూరంగా అది కస్తెల్లో అండి. చాలా బావుంటుంది ఈ ఊరైతే. చూసారు కదా నేను నవంబర్ నెలలోనే ఎళ్ళాను. మొత్తం పచ్చదనంతో ఉంది. నేను వీడియోలో ఏదో ఒక ఇన్ఫర్మేషన్ చెప్దాము అనే ఈ ఛానల్ అనేది స్టార్ట్ చేశాను. ఈ ఛానల్‌లో వీలున్నంత వరకు నేను ఏ వీడియో పెట్టినా కొంచెంగా ఇన్ఫర్మేషన్ చెప్దాం అనుకుంటున్నానండి. మీకేమనిపిస్తుంది ఈ ఇన్ఫర్మేషను? ఓకేనా గైస్? మీకు ఇన్ఫర్మేషన్ నచ్చుతుందా? నచ్చితే ఒక్కసారి నాకు కామెంట్ చేయండి. ఇలా మీరు చిన్న చిన్న ఇన్ఫర్మేషన్ చెప్తే మాకు కూడా చూడాలనిపిస్తుంది అనేది చేయండి. ఇంకా నేను ఒకటి చెప్తానండి. మీరైతే టైమ్ టేబుల్ అనేది ఒకటి ప్రిపేర్ చేసుకొని ఈరోజు ఈ పని చేస్తే బావుంటుంది, ఈరోజు ఈ పని చేస్తే బావుంటుంది అని అనుకుంటే గనక ఏదైనా సరే మన వర్క్ మనం చేసుకోగలము. హ్మ్. మనం ఒకరి మీద డిపెండ్ అయితే గనక ఎప్పటికి అబ్బా వాళ్ళే చేస్తారులే, వాళ్ళే వండి పెడతారులే అని డిపెండ్ మీద ఉంటుంది. ఇంకా వేరే కంట్రీస్ వస్తే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిసి సమానంగా నేనే వంట పని చేయాలి, నువ్వు వంట పని చేయకూడదు అనుకుంటే కుదరదండి. బయటకు వచ్చినప్పుడు ఇద్దరు కలిసి కలిసి పని చేసుకుంటేనే అది బావుంటుంది. వాళ్ళ ఇంట్లో చూడు ఆయన పని చేస్తున్నారు, మన ఇంట్లో చేయటం లేదు అనుకోకూడదండి. ఎందుకంటే ఇక్కడ ఉన్నప్పుడు వేరే కంట్రీస్‌లో ఉన్నప్పుడు ఇద్దరం సమానంగా పని చేసుకుంటేనే ఇద్దరం జాబ్‌కెళ్ళగలుగుతాం. ఒకరే ఇంట్లో పని చేసుకొని వర్క్‌కెళ్ళాలి, ఇవన్నీ చేయాలంటే ఎవరికైనా కష్టమేనండి. ఇదైతే అర్థం చేసుకుంటారు అనైతే అనుకుంటున్నాను. మీకెలా అనిపిస్తుంది? నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ నచ్చుతుందా? నచ్చితే ఏం లేదండి. మీకెలాంటి ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటున్నారు అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్‌లో రాసేసేయండి. ఏమనుకోకుండా మంచి మంచి కామెంట్ అయితే రాసేసేయండి. మీకెలాంటి ఇన్ఫర్మేషన్ కావాలి అనేది కూడా చెప్తే గనక నేను కంపల్సరీ వీడియోస్ అయితే చేసినప్పుడు ఇలాంటి వీడియోస్‌లో కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాయి. ఇవి చూసారు కదా గుడి ఎంత బావుందో. గుడి చూస్తుంటే ఇక్కడ చర్చెస్ ఎక్కువుంటాయి. వీధికి ఒక చర్చ్ ఉంటుందండి. ఇటలీలో అయితే ఇటలీ వీడియోస్ నచ్చుతున్నాయి. ఇలా నేను చూపిస్తూనే కొంచెం ఇన్ఫర్మేషన్‌గా కూడా చెప్దాము అనుకుంటున్నా. ఇలాంటి వాటి వల్ల ఏంటంటే మన ఇంట్లో మనం మారుతూ ఇంకా నలుగురిని మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది అని అయితే గనక నేను ఈ వీడియోస్‌తో మీ ముందుకు వచ్చేసాను. ఈ వీడియో రూపంలో ఎవరైనా సరే బాధపడి ఉంటే మనస్ఫూర్తిగా మీ అమ్మాయిలాగా క్షమించండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ. మరొక వీడియోతో వస్తాను.